హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఇంతవరకు యూట్యూబ్లోనే అస్సలు ఎవ్వరు చెప్పిండరు ఈ ప్రమోషన్స్ గురించి. నాకు తెలిసినంత వరకు మన తెలుగు కమ్యూనిటీలో ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనం ప్రమోషన్స్ తెచ్చుకోవచ్చు. నేను 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నేను ప్రమోషన్స్ చేసా. అండ్ ఆ ప్రమోషన్స్ కూడా మనకు ఒక బ్రాండెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గానే మనం తీసుకుంటాము. లెస్ అమౌంట్ ఏముండదు, ఇన్ని సబ్స్క్రైబర్స్ బట్టి మనకు ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్కి అయితే 4000 వరకు పే చేస్తారు వన్ ప్రమోషన్కి. ఈ డీటెయిల్స్ అని ఎవ్వరు డిస్కస్ చేయరు. అండ్ వన్ ప్రమోషన్ తర్వాత నువ్వు ఇంకా ప్రమోషన్స్ చేస్తూ ఉంటే 5000 నుంచి 15,000 వరకు కూడా ప్రమోషన్స్కి పే చేస్తారు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి. సో ఈ ప్రమోషన్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని ఫస్ట్ టైం ఇన్ ద యూట్యూబ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ ఇట్. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి. 3 వెబ్సైట్స్ ఉన్నాయి. మనం ఒక క్రియేటర్గా అందులో లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకు క్యాంపెయిన్స్ వస్తాయి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ ప్రమోటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మనల్ని రీచ్ అవుట్ అవుతారు. వాళ్ళ పే అవుట్ బట్టి మనల్ని రీచ్ అవుట్ అయితే అవుతారు. సో 1000 సబ్స్క్రైబర్స్ మినిమం ఉండాలి. ఎవరైనా 1000 సబ్స్క్రైబర్స్ అయి ఉంటే ఈ సైట్స్లో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయితే మీకు ఖచ్చితంగా ప్రమోషన్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ నేను ఒక వెబ్సైట్ గురించి చెప్పే బదులు నేనేం చెప్తానంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు ప్రమోషన్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ నేను కొన్ని థింగ్స్ చెప్తాను. ఫస్ట్ అది వినండి. అది విన్న తర్వాత వి విల్ గో విత్ దట్. ఫస్ట్ ఏంటంటే, నువ్వు ఎడ్యుకేషన్ గురించి చెప్తూ ఉంటే నువ్వు ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తావో, షార్ట్స్ కానీ ఏవైనా సరే, అదే వీడియో నెక్స్ట్ డే లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేయి. ఓకే, ఆ వీడియోస్ త్రూ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది త్రూ లింక్డ్ఇన్. ఇవి చిన్న ట్రిక్స్. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత డైలీ మీ వీడియోస్కి కనీసం 1000 వ్యూస్ వచ్చాయి అనుకో, ఆ 1000 వ్యూస్ చూసి కూడా మీకు ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ రావడమే కాకుండా మినిమం ఫస్ట్ పేమెంట్ 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 4000. నా ఫస్ట్ ప్రమోషన్ పేమెంట్ ఏంటి అంటే 8000. ఓకే, ఇలా మీరు ప్రమోషన్ చేసుకుంటారు. అప్పటికి నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ 1080 సబ్స్క్రైబర్స్ అండ్ 1080 సబ్స్క్రైబర్స్ అండ్ ఐ ఫినిష్డ్ మై మానిటైజేషన్. నాకు మానిటైజేషన్ అవ్వలేదు, మర్చిపోయాను, నాకు మానిటైజేషన్ అవ్వలేదు ఫస్ట్ ప్రమోషన్కి. నా సెకండ్ ప్రమోషన్కి నాకు మానిటైజేషన్ అయింది. సో దీని గురించి ఎవ్వరు డిస్కస్ చేయరు నిజంగానే యూట్యూబ్లో. ఎందుకు డిస్కస్ చేయరు అంటే దట్ ఈస్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. కానీ మనకు అంత అవసరం లేదు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు నో ఇట్. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ, యూట్యూబ్ ప్రమోషన్స్ నుంచి వచ్చే రెవెన్యూనే ఎక్కువ. ఆ ప్రమోషన్స్ కోసమే యూట్యూబ్లో చాలా మంది ఉంటారు. ఓకే, నువ్వు ఫేస్ ఛానల్, ఏ ఛానల్ అయినా కూడా ప్రమోషన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి. కానీ మనకు ఏంటి అంటే వ్యూస్ అనేవి కనీసం, వ్యూస్ గురించి చెప్తున్నాను, వ్యూస్ కనీసం 1000 వ్యూస్ ఉండాలి పర్ వీడియోకి. ఇలా లేకపోతే మాత్రం కొంచెం రావడం కష్టం. ఓకే, ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి మన డేటాలో. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఈ హిప్సీలో నువ్వు ఏం చేస్తావంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ యాజ్ ఎ క్రియేటర్, ఒక క్రియేటర్గా లాగిన్ అయ్యి, ఫస్ట్ నేను ఇది చూపిస్తాను చూడండి. ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంది కదా, అప్ఫ్లుయెన్స్ అనేసి, దీంట్లో లాగిన్ అవ్వండి. ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక క్రియేటర్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. నాకైతే అకౌంట్ ఉంది, సో ఆ అకౌంట్ ఇందులో లేదు. ఇందులో లాగిన్ అవ్వండి. ఇందులో లాగిన్ అయిన తర్వాత క్రియేటర్ లాగిన్స్తో సైన్ అప్ అయ్యి మొత్తం మీ డేటాని ఫిల్ చేయండి. మీ డేటా మొత్తం ఫిల్ చేసిన తర్వాత దే విల్ టెల్ యూ, క్రియేటర్స్గా మీకు కనీసం 1000 సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్గా ఉండాలి. నేను సపోజ్ ఇస్తున్నాను చూడండి, akila.76619.com. choose your own. ఇలా నేనైతే పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ చేసేస్తున్నాను. ఇలా నువ్వు క్రియేటర్స్ అకౌంట్తో సైన్ అప్ అవ్వాలి. ఓకే, క్రియేటర్స్ అకౌంట్. ఇప్పుడు నీది యూట్యూబ్ కాబట్టి నీ యూట్యూబ్ అకౌంట్ని ఫస్ట్ నీ యూట్యూబ్ హ్యాండిల్ని యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ అకౌంట్ మీద ఎటువంటి హ్యాండిల్ లేదు, సో నేనైతే యాడ్ చేయట్లేదు. మీ యూట్యూబ్ హ్యాండిల్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తున్నాను నేను నా వ్యూ ఛానల్లోకి. నాకైతే లేదు, జస్ట్ ఇది నాది
మీరు ఇక్కడికెళ్ళేసి వైటీ స్టూడియోలోకెళ్ళాలి. హ్యాండిల్ కావాలి అంటే వైటీ స్టూడియోలోకెళ్ళి సో నాకు లేదు ఈ ఛానల్ ఈజ్ టెంపరరీ జస్ట్ మనము ఎవరికైనా కమెంట్స్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా పెట్టుకుంటాం. సో సెట్టింగ్స్‌లోకి వెళ్తే సెట్టింగ్స్ కాదు కస్టమైజేషన్ అనుకుంటా. సో కస్టమైజేషన్‌లోకి వెళ్తే మనకి హ్యాండిల్ అనేది కనిపిస్తది. ఇక్కడ ఉంటది చూడండి హ్యాండిల్ అనేసి. ఈ హ్యాండిల్‌ని డైరెక్ట్‌గా తీసుకొని ఇక్కడికెళ్ళేసి యాడ్ మీద క్లిక్ చేసి మీ హ్యాండిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇలా సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు వాలిడేట్ దిస్ వన్. ఓకే. నువ్వు వాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు నీ అకౌంట్ ఏమవుతుందంటే క్రియేటర్ అకౌంట్‌గా మ్యాచ్ అవుతుంది. సో నా క్రియేటర్ అకౌంట్ మ్యాచ్ అవ్వలేదంట. 1 మినిట్. ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ టేకెన్. వీ హ్యావ్ టు లాగిన్. ఇలా నువ్వు నీ అకౌంట్‌ని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత నీ డేటా మొత్తం, నీ సోషల్ మీడియాకి సంబంధించిన డేటా మొత్తం నువ్వు ఇందులో ఫిల్ చేస్తే నీ యూట్యూబ్ నీకు సంబంధించినవి ఏవున్నా సరే నువ్వు నీ అకౌంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నీ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, నీ యూట్యూబ్ కావచ్చు ప్రతి ఒక్కటి యాడ్ చేసుకుంటే నీ పేమెంట్స్ నీకు క్యాంపెయిన్స్ ఏమొచ్చాయి, నీ పేమెంట్స్ అండ్ క్యాంపెయిన్స్, సోషల్ మీడియా, నీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ప్రతి ఒక్కటి ఇందులో యాడ్ అయ్యి ఉంటాయన్నమాట. కాకపోతే నీ ఇన్‌స్టాగ్రామ్ గూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నువ్వు బిల్లింగ్ నీకు ప్రమోషన్స్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఫిల్ ఎవ్రీథింగ్. నీ నేమ్ దగ్గర నుంచి నీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రెస్ ప్రతి ఒక్కటి నీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తరువాత నీకు నీ సబ్స్క్రైబర్స్ బట్టి నీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి హిప్సీ కూడా సేమ్ అనమాట. ఈ అప్‌ఫ్లూయెన్స్ లాగానే మీకు ఈ వెబ్‌సైట్ గురించి పూర్తిగా తెలియాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను కావాలంటే. హిప్సీలో కూడా మనము క్రియేటర్స్‌గా లాగిన్ అవ్వాలి. క్రియేటర్స్‌గా లాగిన్ అయ్యి మన ప్రమోషన్స్‌కి సేమ్ క్రియేటర్ అకౌంట్ ఇక్కడ మనం ఎలా అయితే ఫిల్ చేసామో మన యూట్యూబ్ హ్యాండిల్ ఇచ్చేసేసి ప్రమోషన్స్‌కి యాడ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఏ ఫేక్. అసలు ఫేక్ కాదు. నేను చెప్తున్నాను గదా! ప్రమోషన్స్ ఎప్పుడు డైరెక్ట్‌గా రావు. మీడియేటర్స్ త్రూ వస్తాయి. ఆ మీడియేటర్సే ఈ సోషల్ మీడియా ఏజెన్సీ. ఓకే. ఈ సోషల్ మీడియా ఏజెన్సీస్ త్రూ ఎక్కడుంటాయంటే మనకు ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ త్రూ మనం కనెక్ట్ అయితేనే మనకు ప్రమోషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అదర్‌వైస్ మనకి ప్రమోషన్స్ రావడం చాలా తక్కువుంటుందనమాట. సో, ఈ ట్రిక్స్‌ని అయితే యూజ్ చేయండి. మీకు ప్రమోషన్స్ అనేవి చాలా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా వెళ్ళండి. బెస్ట్‌గా యూజ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అయితే లింక్డ్ఇన్‌లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అండ్ మీరొక కుకింగ్ ఛానెల్, ఒక వ్లాగ్స్ ఛానెల్ అయితే యూ హావ్ టు మెన్షన్ ఇన్ షేర్ చాట్, యూ హావ్ టు మెన్షన్ ఇన్ ఎవ్రీ మోజ్ యాప్స్ ఇలాంటి ప్రతి ఒక్క యాప్స్‌లో మీ షార్ట్స్‌ని షేర్ చేయాలి. ఎందుకంటే అలా షేర్ చేసినప్పుడు మీ షార్ట్స్ ప్రతి ఒక్క రివ్యూయర్ చూస్తాడు. అప్పుడు మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఒకటే యూట్యూబ్‌లో మీ సోషల్ మీడియా జనరేట్ చేయగూడదు. ఎప్పుడు డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో జనరేట్ చేస్తే అప్పుడొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి చూసిన వ్యూ గూడా మీకు ఈ ఈ ప్రమోటర్స్‌ది ఆ వ్యూ చూసిన పర్సన్ ప్రమోటర్ అయితే మాత్రం దే విల్ గివ్ యూ. ఓకే. ఇలా ఇలా ట్రిక్స్ యూజ్ చేసుకోండి. డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. ఓకే. ఈ 2 సైట్స్ నేను లింక్స్ గూడా నేను మీకు కింద మెన్షన్ చేస్తాను. సో, యూ కెన్ గో ఇట్. థాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్.